ఆధ్వర్యంలో మీ అందరికీ రోజు ప్రాక్టీస్ చేసి కోర్టు తీసుకుని ఇక్కడ చింతపండు పెట్టాలి ఆకారం స్టాండింగ్ షాట్ లో ఉండొచ్చు మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది మన స్థానిక హెడ్ మాస్టర్ వెంకట. వేదికపై ఆసీనులైన పెద్దలు, ఉపాధ్యాయ మిత్రులు చక్కగా ఆటల్లో పాల్గొని మరి కొందరు మాత్రమే విజయం అందించాలంటే మీరు ఇలాంటి గేమ్స్ నిరంతరం ఆడుతూ ఉండాలి. చేస్తున్న చదువుతో పాటు ఆటల్లో పాల్గొన్నట్టయితే ఆటల్లో మంచి నైపుణ్యాన్ని మీరు మన మనిషికి ఏంటంటే దాని అవకాశం ఏంటంటే బలం ఇస్తుంది. చదువుకు చదువు ఉండాలి, ఆటలకు ఆటలు ఉండాలి, ఆరోగ్యం ఉంటుంది. అందుకొరకు ఎప్పుడు కూడా మర్చిపోకుండా రోజు ఒక గంట సేపు అయినా ప్రతి విద్యార్థి ఆడుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్లేసులు ఉన్నాయి, మళ్ళీ స్టాఫ్ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇప్పుడు మన పూసరాజు గారు చెప్పినట్టు ఆన్లైన్ గేమ్లకు ఫోన్లు మొత్తం దయచేసి విద్యార్థులు ఇప్పటికైనా దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఫోన్లను ఎంత దూరం పెట్టి అంత నయము. ఎందుకంటే ఫోన్లతోని మన మనసు ఎంత ఖరాబ్ అవుతుందనేది ఒకసారి ఆలోచిస్తే ఒకరొకరు ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నా మళ్ళీ మీరే చూస్తున్నారు. ఫోన్లల్లో ఎవరు ఏమవుతుంది, గేమ్ ఆడుకుంటూ పోయి వాడి భయపడతాడు. రోడ్ పోటీ పోయి యాక్సిడెంట్ అవుతుంది. బండి మీద పోయేటప్పుడు ఫోన్ చూసుకుంటూ పోతే యాక్సిడెంట్ చేస్తాడు. NYKS మిత్రుడు అక్షపూరు సాగర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మన క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ముందుగా ఈ క్రీడల్లో గత 2 రోజుల నుంచి 3 మండలాలకు సంబంధించినటువంటి క్లస్టర్ బ్లాక్ లెవెల్ టోర్నమెంట్లో గెలుపొందినటువంటి విజయం సాధించినటువంటి టీమ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. మనకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. అది కొంత మనకు రుచించకపోవచ్చు. ఆన్లైన్ గేమ్స్ గురించి, సెల్ ఫోన్ గురించి మనకు కొంత నెగటివ్గా చెప్తే అది పట్టుకోవద్దు, దాన్ని వాడొద్దు అంటే కొంత నచ్చకపోవచ్చు. కానీ వాస్తవానికి కూడా దాని కారణంగా అంటే దాని ప్రభావం ఇప్పుడే మీ మీద పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటలేను. కానీ 1వ తరగతి పిల్లగాడు కూడా సెల్ ఫోన్ లేనిది అన్నం తింటలేడు. ఇంటి దగ్గర సెల్ ఫోన్ ఇస్తే మారం చేయకుండా, ఏడవకుండా ఏం తినిపిస్తుండో అంటే వాళ్ళ మమ్మీ నోట్లో ఏం పెడుతుందో కూడా తెలియకుండా నమిలి మింగేస్తాడు ఆ పిల్లగాడు. ఎప్పుడైతే సెల్ ఫోన్ను చేతుల నుంచి లాగేస్తుందో వెంటనే ఏడ్చుడు స్టార్ట్ చేస్తాడు. ఏది పెట్టినా కూడా తినేటువంటి పరిస్థితి ఉండదు. చిన్నపిల్లలు తొట్టెల్లో ఊగేటువంటి పిల్లోడు కూడా సెల్ ఫోన్లో బొమ్మలు, కార్టూన్స్ అని చెప్పేసి అంటాం కదా, కార్టూన్స్ పెడితే ఆడుకుంటాడు, దాన్ని చూస్తూ అట్లనే నిద్రపోతాడు. సెల్ ఫోన్ తీసేస్తే ఏడ్చుడు, మారాన్ చేసుడు మొదలవుతుంది. ఇదంతా కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ సోషల్ మీడియా తర్వాత సెల్ ఫోన్ తోటి అని అంటే దాదాపుగా దానికి అడిక్ట్ అయినటువంటి విద్యార్థుల మైండ్ అంటే మెదడు ఉంటుంది కదా, జ్ఞాపక శక్తి పెంపొందించేది మెదడు ఉంటుంది కదా, ఆ మెదడు అనేది ఈ వయసులో ఎదుగుదల తగ్గిపోతుంది. ఇప్పుడు మీరందరూ కూడా చిన్నపిల్లలు స్కూల్ లైఫ్లో ఉన్నారు. అంటే అందరూ కూడా 14-15 సంవత్సరాల వయసులో ఇంకా అంతకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ వయసులో శరీరం రెట్టింపుగా ఎదుగుతూ ఉంటుంది. శరీరంతో పాటు మన జ్ఞాపక శక్తి, మన ఎదుగుదల, మన మెదడు కూడా చాలా షార్ప్గా రోజు రోజుకు తేజ్ అవుతుంటుంది. అది ఎదుగుదల పెరుగుతుంటుంది. దానికి మనం ఇట్లాంటి ఆటలతోటి ఫిజికల్గా ఏదైతే చేస్తామో అట్లాంటి యాక్టివిటీస్ తోటి మాత్రమే శారీరక ఎదుగుదల కావచ్చు, లేదంటే మానసిక ఎదుగుదల కావచ్చు ఉంటుంది. తప్పిస్తే ఈ సెల్ ఫోన్ తోటి టీవీకి కనుక అడిక్ట్ అయితే మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో మన శరీరం ఏం చేయాలనో అది చేయకపోతే ఖచ్చితంగా ఆ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అంటే మనకు సాధ్యమైనంత వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్ సాధించాలంటే కూడా ఇట్లాంటి స్పోర్ట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అట్లాంటి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పట్టుదలను మనం జీవితంలో చూపించాలి. అంతకంటే ముందు మనం రోజు స్కూల్లో మనం చదువుకునే విధంగా కూడా పట్టుదలతో చదువుకున్నప్పుడు మాత్రమే మన జీవితం బాగుపడుతున్నటువంటి విషయం ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోవాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పింది తినాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పింది తినాలి. ఇది ఎట్లాగో మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, మనం ఇది తినాల్సిన అవసరం లేదు. కానీ ఆటలలో మాత్రం కనీసం పీఈటీ సార్ చెప్పినట్టుగా వింటేనన్నా మనం పైకి వచ్చేటువంటి ఉన్నా, అంతేనా? రైట్. ఇవన్నీ విషయాలు గుర్తుంచుకొని మనకు అంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా క్రీడలను పెద్దగా ఎంకరేజ్ చేయకపోతుండే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎవరినైనా అడిగితే ఒక బాల్ తెచ్చేయడానికి పెద్ద కథ కాదు. బహుశా మేము ఆటల్లో ఆడాలని అనుకుంటే ఒక వాలీబాల్ కొనాలంటే మాకు పెద్ద గగనమయ్యేది. ఒక వాలీబాల్ మా సీనియర్ మన వెంకటరెడ్డి, నాకు అన్న అవుతాడు, వెంకటరెడ్డి మొత్తం దాన్ని ఆపరేషన్లు చేసి కుట్టి 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 దాన్నే సంవత్సరం పొడుగుతా ఆ ఒక్క బాల్ తోటి ఆడుకోవాలి. ఇంకొక బాల్ అది ఏం రేట్ ఉంటుందో, కొత్త బాల్ కొనాలంటే ఎన్ని పైసలు అయితే కూడా మాకు దాని మీద నాలెడ్జ్ ఉండకపోతుండే. ఒక షటిల్ బ్యాట్ కొనాలంటే మాతోటి కాకపోతుండే. జీవితంలో మేము షటిల్ బ్యాట్ కొనలేదు. బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్ తోటే షటిల్ ఆడేటోళ్ళం. ఇట్లాంటి మీ ఒంటి మీద ఉన్నటువంటి టీ షర్ట్స్ ఇప్పుడు ఏదైతే యూత్ క్లబ్ అనేటువంటి యూత్ క్లబ్ వచ్చిన తర్వాత అట్లాంటి టీ షర్ట్ చూసినాం మేము. అందుకంటే ముందు టీ షర్ట్ వేసుకొని ఆడడం కూడా మాకు తెలియదు. ఇక ఫోన్ అయితే బహుశా మా తరానికి కూడా అందలేదు. మేము కొనుక్కోలేదు, మా తల్లిదండ్రులు కొనియలేదు, మాకెవరు దాతలు కూడా మారినాయి. మన తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందిరు. లేదా సమాజంలో కూడా ఇట్లాంటి ఐలన్న లాంటి పెద్ద మనుషులు చాలా మంది ఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే మాట్లాంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా అది వాళ్ళ స్వార్థం కోసమా మన స్వార్థం కోసమా అనే విషయం పక్కకు పెడితే ఏది అడిగినా కూడా అన్న మా స్కూల్కి ఒక టీ షర్ట్లు కావాలి, లేదు మా స్కూల్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నాయి కానీ పాపం వాళ్ళకు కాళ్ళు ఖరాబ్ అవుతా ఉన్నాయి, వాళ్ళకు షూస్ కొనలేనటువంటి పరిస్థితి ఉన్నారు, లేవు అని అంటే మాకు స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, మాకు వాలీబాల్ ఆడాలని దానికి వాలీబాల్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పేసి అన్న, ఇంకా గ్రౌండ్ లేదని చెప్పేసి అన్నా కూడా ఈ రోజులలో ప్రతి ప్రభుత్వ స్కూల్లో గ్రౌండ్లు మంచిగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో గ్రౌండ్లు లేవు, ఆడుకోవడానికి వసతులు లేవు, క్రీడా మైదానం ఉండదు, క్రీడా సామాగ్రి ఉండదు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఏ స్కూల్కి పోయినా కూడా ఇట్లా విశాలమైనటువంటి గ్రౌండ్ ఉంటుంది, సరిపోయేంత స్పోర్ట్స్ మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ స్కూల్కు బడ్జెట్ రాకపోతే నాట్లాంటి వాళ్ళు, ఐలన్ అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్ద మనుషులు చాలా మంది డొనేట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. కాబట్టి క్రీడాకారులు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చదువుకున్నటువంటి స్కూల్కు పేరు తీసుకురావాలి, మన మండలానికి ఒక కప్పు తీసుకురావాలి, మన జిల్లాకు ఒక కప్పు తీసుకురావాలి. దాంట్లో నేను క్రీడాకారునిగా ప్రధానమైనటువంటి పాత్రను పోషించాలనే ఒక టార్గెట్ తోటి మనం ఆడాల్సి ఉంటుంది. అట్లా ఆడాలనంటే గ్రౌండ్లకు దిగంగానే ఆట మొదలు పెడితే అప్పటికప్పుడు వచ్చేది ఏ ఆట కూడా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు చాలా క్రమశిక్షణతోటి, క్లాస్ రూమ్లో ఉంటే ఎంత క్రమశిక్షణతోటి ఉంటారో గ్రౌండ్కి వస్తే ఆ క్లాస్ రూమ్ కంటే పవిత్రంగా మనం ఆడేటువంటి గ్రౌండ్ చూసుకోవాలి. మా పీఈటీ సార్ ఫస్ట్ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఏం చేస్తుండే అంటే గ్రౌండ్ చుట్టూరుతా ప్లేయర్లు అందరినీ నిలబెట్టి అలా చిన్న ఇసుకరాయి ఉంటే కూడా కాళ్ళకు కూర్చుకుంటుంది, అది ఉండొద్దు అని చెప్పేసి కట్టె పుల్లలు ఇసుకరాళ్ళు ఫస్ట్ మాతో నేర్పించి అవన్నీ పక్కకి వేపించి మంచిగా నీట్గా చేసిన తర్వాత 2 రోజులకోసారి 3 రోజులకోసారి తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ దానికి సంబంధించి ఫస్ట్ ఈ ఆటల మీద కేవలం కప్పు కొట్టడం కోసమో లేకపోతే బాగా ఆడినా ఈ ప్లేయర్ అని చెప్పేసి ఇట్లా చెప్పించుకోవడమో కోసమో కాకుండా మన దినచర్యలో ఒక భాగం కావాలి. రెగ్యులర్గా మనం ఈ టైంకు గ్రౌండ్కి పోవాలి, అప్పటిదాకా గంటన్నర ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత వచ్చి క్లాస్ రూమ్లో చదువుకోవాలి. ఎవరైతే ఒక మంచి ప్లేయర్ ఉంటాడో, డిసిప్లిన్గా ఆడి మంచి ప్లేయర్, సక్సెస్ఫుల్గా ఆడేటువంటి ప్లేయర్ ఉంటాడో ఆయన 100% చదువులో కూడా అంత సక్సెస్ఫుల్. సెకండ్ థర్డ్ ఏదో బార్డర్ మార్కులతో 5 పాస్ అయ్యారు, 70 మంది ఫెయిల్ అయ్యారు. ఎప్పుడైనా ఆటలలో ఫస్ట్ ఉన్నటువంటి విద్యార్థిగా ఆయన ఆ రోజు పేర్లు పెట్టుకొని ఈ రోజు ఆయన డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడి ఆ స్పోర్ట్స్ కోటాలో 1% 2% తలిగి ఇలా ఉపాధ్యాయ వృత్తులు అంటే టీచర్గా బీఈడి రాసి విద్యార్థులకు మళ్ళీ చదువు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన మండలనే పనిచేస్తా ఉన్నాడు. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇట్లా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేసినట్టయితే, లక్ష్యాన్ని పెట్టుకొని చదువుకున్నట్టయితే, లేదా లక్ష్యాన్ని పెట్టుకొని మనం గేమ్స్ ఆడినట్టయితే జీవితంలో పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గేమ్స్ యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే ఏదో టోర్నమెంట్ ఉంది కదా ప్రాక్టీస్ చేసి మనం ముందుకు పోయినట్టయితే జీవితంలో మంచి
స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి స్థాయికి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఎవరికైనా సరే, ఇటు అమ్మాయిలకు కావచ్చు అటు అబ్బాయిలకు కావచ్చు, ఎవరికైనా నైపుణ్య ఆర్గనైజేషన్ తరపున సెకండ్ ప్లేస్ కబడ్డీ అందే, వాలీబాల్ సెకండ్. స్టిక్కర్ అన్నిట్లలో హైలైట్ అంటే స్టిక్కరే కనిపిస్తుంది.